ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు మనం ఈ తరం రచయితల ఊహకు అందనంత మహామేధావి అయిన గోపీచంద్ త్రిపురనేని గారి గురించి తెలుసుకుందాం. మానవులు జీవనదులులాగా ఉండాలి, కానీ చైతన్యం లేని చెట్లు పర్వతాలలాగా ఉండకూడదు అన్న సందేశాన్ని మనసా వాచా కర్మణ ఆచరణలో పెట్టి అమృతపు సాహిత్యాన్ని తెలుగులో సృష్టించిన ఆధునిక సాహిత్య ఋషి త్రిపురనేని గోపీచంద్ గారు. వారి జన్మదినం ఈరోజు. మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి, ఎన్నో మలుపులు తిరుగుతుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈరోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్ని వదిలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఇలాంటి ఎన్నో స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి త్రిపురనేని గోపీచంద్ గారు తనను తానే తీర్చిదిద్దుకుని ఎదిగారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి తెలుగునాట తెలియందెవరికి? కవిరాజుగా, తెలుగునాట హేతువాదానికి పునాదులు వేసిన ఉద్యమకారునిగా రామస్వామి జీవితం ఒక సంచలనం. ఆ తండ్రికి తగ్గ తనయుడుగా త్రిపురనేని గోపీచంద్ ప్రస్థానం కూడా తెలుగు సాహిత్యంలో మనందరం అధిరోహించాల్సిన సాహితీ శిఖరమే. గోపీచంద్ పుంకాలుగా రచనలు చేయలేదు, కానీ చేసిన కొద్దిపాటి రచనలు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయి. అసమర్థుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా లాంటి రచనలు తెలుగులో తెలుగువాళ్ళు చదివి తీరాల్సిన పుస్తకాల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. అసమర్థుని జీవితయాత్రలో సీతారామారావు జీవితం విచిత్రమైనది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపంలోకి ప్రవేశించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో కూడా మనకు తెలియదు అంటూ మొదలవుతుంది అసమర్థుని జీవితయాత్ర నవల. అలా సీతారామారావు అనే సదరు పాత్ర ఎలాంటిదో, దానికి తాను ఏ దిశను కల్పించదలుచుకున్నాడో తొలి పేరాలోనే చెప్పేస్తాడు రచయిత గోపీచంద్. అయితే ఆ పేరా కేవలం ఆరంభం మాత్రమే. ఒక పక్క సమాజ రీతిని విశ్లేషిస్తూ మరో పక్క మనిషిలోని దౌర్బల్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తాడు రచయిత. ఈ కథలో సీతారామారావు కేవలం ఒక వంక మాత్రమే. ఆ వంకతో ప్రతి పాఠకుడిని తనలోని తాను చూసుకునేలా ఆత్మవిమర్శకు అద్దంలాగా తోస్తుంది ఆ నవల. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలది మరో శైలి. అభ్యుదయ భావాలు ఉన్న కేశవమూర్తి అనే పాత్రని నాయకునిగా నిలుపుతుంది ఈ నవల. స్వార్థపూరితమైన వ్యక్తుల మధ్య అతని జీవిత పోరాటం ఎలా ఉందో విశదీకరిస్తుంది. ఈ నవలలో మార్క్సిస్ట్ భావజాలం పుష్కలంగా కనిపిస్తుంది. 1963లో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఆ బహుమతిని అందుకున్న తొలి తెలుగు నవలగా ఘనతని దక్కించుకుంది. తర్వాత కాలంలో తన అభిప్రాయాలను మార్చుకుని తత్వవేత్తగా పదుల సంఖ్యలో ప్రపంచ భారతీయ తత్వవేత్తల జీవితాలని సరళంగా, సుందరంగా మన ముందుంచిన జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా ఆయన రచనలు ఎంతో అమూల్యమైనవి. అసమర్థుని జీవితయాత్ర అనే నవల తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల కూడా. అట్టి ఆ మహామనీషి, సంపూర్ణ మానవతావాది అయిన త్రిపురనేని గోపీచంద్ గారి దివ్య పాదపద్మాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, వారి రచనలు మీరు చదివి మీ పిల్లల చేత చదివించి భావి జీవితాలలో వాళ్ళకి బుద్ధిశక్తిని పెంచుకునేలా తయారు చేయుదురుగాక. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.